ఒక దేశంలో సముద్రపు ఒడ్డున అధిక మొత్తంలో వేల్స్ అనేవి చనిపోయి పడిపోయి ఉన్నాయి. మరొక దేశంలో యాంగ్లర్ ఫిష్ అనేవి సముద్రపు సర్ఫేస్ మీదకి వచ్చాయి. ఈ ఫిషెస్ సర్ఫేస్ మీదకి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. కానీ ఎందుకని సర్ఫేస్ మీదకి వచ్చాయి? మరొక దేశంలో ప్రపంచాన్ని వణికించే ఫిష్ బయటకు వచ్చింది. ప్రాణాలను కోల్పడానికి సిద్ధపడింది గాని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదు. ఈ ఫిష్ ఒడ్డుకి కొట్టుకురావడం వల్ల ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నారు. ఎందుకని అంత ఆందోళన చెందుతున్నారు? ఈ ఫిష్ ఏం చేసింది? ఈ ఫిష్ ఇలా ఒడ్డుకి కొట్టుకురావడం వల్ల ఏమన్నా ప్రళయం రాబోతుందా అనే విషయాలు ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిష్ పేరు ఓర్ ఫిష్. దీనిని డూమ్స్ డే ఫిష్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ ఫిష్ అనేది 650 అడుగుల నుండి 3280 అడుగుల లోతులో ఉంటుంది. అసలు మనుషులకు అంతగా కనిపించవు అండ్ వాటర్ సర్ఫేస్ మీదకి అసలు రావు. ఈ ఫిషెస్ 30 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ ఫోటో చూడండి, 1996లో యుఎస్ నేవీకి దొరికింది. అసలు ఈ ఫిషెస్ అనేవి సర్ఫేస్ మీదకి రావు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 9న మెక్సికో బీచ్ ఒడ్డుకి ఈ ఫిష్ అనేది వచ్చింది. కొంతమంది చెప్పేది ఏమిటంటే బీచ్ లో ఏదో జరిగేటప్పుడు ఈ ఫిష్ అనేవి సెన్స్ చేసి బయటకు రావచ్చు అని. మైట్ బి ఎర్త్క్వేక్స్ ఆ సునామీస్ ఏదో ఒకటి రావచ్చు అని నమ్ముతున్నారు. జపాన్ వాళ్ళు అయితే ఈ ఫిష్ కనబడితే ఇంకంతే అని చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఎంత తొందరగా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతే అంత మంచిది అని చెప్తున్నారు. ఎందుకంటే 2011లో జపాన్ లో భారీ సునామీ వచ్చింది. ఈ సునామీ వచ్చే కొన్ని రోజుల ముందే నియర్లీ 18 to 20 ఓర్ ఫిషెస్ అనేవి ఒడ్డుకి కొట్టుకొచ్చాయంట. ఇవి వచ్చిన కొన్ని రోజుల తర్వాత భారీ సునామీ జపాన్ ని అటాక్ చేసింది. ఇలా సునామీ రావడం వల్ల చాలా మంది ప్రజలు చనిపోయారు అండ్ చాలా ఆస్తి నష్టం కూడా వచ్చింది. కొన్ని లక్షల ఇల్లులు ధ్వంసం అయిపోయాయి. జపాన్ వాళ్ళు ఈ ఫిష్ ని దేవుడిగా భావిస్తారు. ఈ ఫిష్ ని జపాన్ భాషలో రుయుగు నోసుకే అంటే మెసెంజర్ ఫ్రమ్ ద ప్యాలెస్ ఆఫ్ డ్రాగన్ గాడ్ అని అర్థం. ఈ ఫిష్ డీప్ సీ క్రియేచర్. సర్ఫేస్ మీదకి రేర్ గా వస్తుంది. వన్స్ సర్ఫేస్ మీదకి వస్తే ఎర్త్క్వేక్స్ అండ్ నేచురల్ డిజాస్టర్స్ పక్కా అని జపాన్ వాళ్ళు నమ్ముతారు. ఈ ఫిష్ అనేది సెస్మిక్ యాక్టివిటీని సెన్స్ చేస్తాయి అని జపాన్ వాళ్ళు నమ్ముతారు. అండ్ యాంగ్లర్ ఫిష్, ఈ ఫిష్ కూడా సముద్రం గర్భంలోనే ఉంటుంది. కానీ ఈ ఫిష్ సడన్ గా సర్ఫేస్ మీదకి రావడం జరిగింది. ఈ ఫిష్ వల్ల కూడా ఏదో డేంజర్ ఉంది అని అనుకుంటున్నారు. నిజానికి మనుషుల కన్నా ఫిషెస్, స్నేక్స్ అండ్ ఇతర జంతువులు నేచురల్ డిజాస్టర్స్ ని ముందుగానే పసిగడతాయి అండ్ ఆ టైంలో వింతగా ప్రవర్తిస్తాయి. ఇలా చేయడం వల్ల ఏదో డేంజర్ ఉంది అని నమ్మొచ్చు. అయితే ఈ వీడియో చూడండి. ఆ వ్యక్తి ఒడ్డుకి వచ్చిన ఫిష్ ని మళ్ళీ సీలోకి పంపాలి అనుకుంటాడు. కానీ ఆ ఫిష్ నీటిలోకి వెళ్ళడం లేదు. ఎందుకని ఇలా జరిగింది? అసలు ఏం జరిగిందో సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఏం జరిగిందో ముందు ముందు మనకు తెలుస్తుంది. అసలు ఈ ఫిష్ ఎందుకు ఒడ్డుకు వచ్చింది అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. సైంటిస్టులు ఈ విషయాన్ని బయటపెడతారు. అయితే ఈ ఫిష్ మెక్సికోలో కనబడింది. రైట్, మెక్సికో తీర ప్రాంతం లాగా ఇంకా చాలా తీర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను కలిపి రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది హార్స్ షేప్డ్ జోన్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది 40,000 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అండ్ జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, వెస్ట్ కోస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, మెక్సికో అండ్ చిల్ ఈ దేశాలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ని కలిగి ఉంటాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఎక్కువగా సెసిమిక్ యాక్టివిటీస్ అండ్ వాల్కనో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అబౌట్ 75% ఆఫ్ వరల్డ్స్ యాక్టివ్ వాల్కనోస్ ఇక్కడే ఉన్నాయి. అండ్ అబౌట్ 90% ఆఫ్ వరల్డ్స్ ఎర్త్క్వేక్స్ ఈ రీజియన్ లో వస్తాయి. ఎందుకంటే టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ వల్ల వాల్కనో ఎరప్షన్స్ అండ్ ఎర్త్క్వేక్స్ తరచుగా వస్తూ ఉంటాయి. సో ఈ రీజియన్ లో ఉన్న మెక్సికోలో ఈ డూమ్స్ డే ఫిష్ అనేది బయటకు వచ్చింది. 600 to 3000 ఫీట్స్ డెప్త్ లో ఉండే ఈ ఫిష్ బయటకు వచ్చిందంటే దానికి కారణం ఏదో విపత్తు ఈ సముద్రంలో ఉన్నట్టే కదా. ఈ ఓర్ ఫిష్ బయటకు రావడానికి రీజన్ ఏంటో మనం చూసాం. బట్ ఇదే మెయిన్ రీజన్ అని మనం చెప్పలేం. అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. అవి ఏవై ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, చేంజెస్ ఇన్ వాటర్ టెంపరేచర్. జనరల్ గా ఈ ఫిషెస్ 600 to 3000 ఫీట్స్ డెప్త్ లో ఉంటాయి. సడన్ గా టెంపరేచర్ అనేది చేంజ్ అవడం వల్ల ఈ ఫిష్ ఇబ్బంది పడుతుంది. ఈ టెంపరేచర్ ని తట్టుకోలేక ఒడ్డుకి కొట్టుకొచ్చుంటుంది. నెంబర్ 2, ఇల్నెస్, ఇంజురీ ఆర్ ఓల్డ్ ఏజ్. వీక్, సిక్ ఆర్ డైయింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ ఫిషెస్ బయటకు వస్తాయి. వాటర్ లో చాలా ప్రెషర్ ఉంటుంది. అయితే ఈ ఫిషెస్ వీక్, సిక్ ఆర్ డైయింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంత ప్రెషర్ ని తట్టుకోలేక ఒడ్డుకి చేరతాయి. అయితే మనం వీడియోలో చూసాం ఈ ఫిష్ యంగ్ గా ఉంది. డైయింగ్ స్టేజ్ లో ఉండదు కానీ వీక్ గా, సిక్ గా ఉండి ఉండొచ్చు. నెంబర్ 3, పొల్యూషన్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్. కొన్ని కెమికల్స్ వాటర్ లో రిలీజ్ చేస్తున్నారు. దీని వల్ల వాటర్ డిస్టర్బ్ అవుతుంది. వాటర్ డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్ గా మెరైన్ ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకని కూడా ఈ ఫిషెస్ బయటకు రావచ్చు. అండ్ షిప్స్ పెద్ద పెద్ద లోడ్స్ ని క్యారీ చేస్తున్నాయి అండ్ భయంకరమైన నాయిస్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ నాయిస్ వల్ల నాయిస్ పొల్యూషన్ వచ్చి మెరైన్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయి ఉండొచ్చు. అండ్ సెస్మిక్ సర్వేస్, ఎర్త్ సబ్ సర్వేస్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి
రావడానికి ఈ సర్వేస్ ని కండక్ట్ చేస్తుంటారు. ఈ సర్వేస్ వల్ల సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీని వల్ల కూడా మెరైన్ ఎన్విరాన్మెంట్ దెబ్బ పడుతుంది. ఈ రీజన్స్ వల్ల కూడా ఈ ఫిషెస్ అనేవి బయటకు రావడానికి ఆస్కారం ఉంది. మనం చేసే తప్పులకి ఈ డీప్ సీ క్రియేచర్స్ బయటపడటానికి బయటకు వస్తున్నాయి. మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇలాంటివి జరగవు. అవి బయటకు వస్తే ఇలాంటి నేచురల్ డిజాస్టర్స్ హింట్స్ అనేవి రావు. సో ఓవర్ ఫిష్ ఫిబ్రవరి 9న బయటకు వచ్చింది. దాదాపు ఒక నెల అవుతుంది. బట్ అక్కడ అయితే ఎటువంటి డిజాస్టర్ జరగలేదు. మేబీ జరుగుతుందేమో మనకు తెలీదు. నేనైతే నేచురల్ డిజాస్టర్ హింట్ ఇవ్వడానికి రాలేదు గానీ టెంపరేచర్ చేంజెస్ వల్ల వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా. బట్ మొత్తానికి ఏదో హింట్ ఇవ్వడానికి అయితే ఈ ఫిష్ బయటకు వచ్చింది. ఈ ఫిష్ బయటకు రావడానికి కారణం ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ ఫిష్ ఇచ్చిన హింటిని బట్టి ఆ తప్పు మార్చుకుందాం. తప్పు మార్చుకోకపోతే ఏదో ఒక భారీ మూల్యం అయితే మనం చెల్లించుకుంటాం. సో అది గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.